తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ 2024 కార్యక్రమం గురించి వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు విఎస్కే ప్రత్యేకంగా వివరిస్తున్నారు క్రెడై తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఇంద్రసేనారెడ్డి గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో మీరే వలుకేయండి. స్టేట్ కాన్ 2024 థీమ్డ్ విత్ తెలంగాణ గోయింగ్ గ్లోబల్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సీఎం గారు అండ్ వరల్డ్ అంతా కూడా విజన్ 2050 దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ 2050కి ఇప్పుడిప్పుడే డ్రాఫ్ట్ ప్లాన్ కానివ్వండి, దానికి ఆలోచనలు అటు సైడ్ కదులుతూ ఉన్నాయి. ఒక 1 year లోపల మాస్టర్ ప్లాన్ రాబోవడం జరుగుతుంది. అట్లాగే ఎన్నో అభివృద్ధి పనులు కూడా ఇప్పుడు సీఎం గారు లాస్ట్ 1.5 monthలో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఎప్పుడు ఎన్నడూ ఊహించని, గతంలో ఎప్పుడు జరిగిన డెవలప్మెంట్ అనుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో కూడా అంటే ఇప్పుడు నెక్స్ట్ 20 years అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంట్రీ ఏదైనా ఉందంటే మన భారతదేశం అనుకోవచ్చు. ఆల్రెడీ మనం 5th లార్జెస్ట్ ఎకానమీ మనది. అండ్ తొందరలోనే 3rd జపాన్ అండ్ జర్మనీని దాటి యుఎస్ అండ్ చైనా కంటే ఆ తర్వాత 3rd ప్లేస్లో మనం ఉండబోతున్నాము. అండ్ ఈ మధ్యనే సుబ్రహ్మణ్యన్ గారని ఐఎస్బిలో మేబీ మీరు కూడా అటెండ్ అయి ఉంటారు ఆ ప్రోగ్రామ్కి. 2047 అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 100 ఏళ్ల తర్వాత మన ఎకానమీ అంటే 54 trillion ఎకానమీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్న కంట్రీ ఏదైనా ఉందంటే మనది అని ఆ నెంబర్స్తో సహా చెప్పాడు. అంటే ఎగ్జాక్ట్లీ ఎట్లా పోతుంది, ఏ రకంగా అది అవుతుంది. ఎవ్రీ 6 to 8 yearsకి మన ఎకానమీ డబుల్ అవుతుందని. అంటే మీకు అందరికీ తెలుసు ఇండియన్ ఎకానమీ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 65-70 yearsకి 1 trillion టచ్ అయింది. తర్వాత ఒక 8 yearsలోనే ఇంకో 1 trillion యాడ్ అయింది. ఆ తర్వాత 2014 to 2023కి ఇంకొక 1.25 అంటే 3.25 3.5 మధ్యలో ఉన్నది. చూస్తుండగానే ఇంకో 10 trillion ఎకానమీకి వెళుతున్న, ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దీంట్లో మా ఇండస్ట్రీ కానీ చూసుకుంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టెడ్ to contribute 13% to the GDP in the year 2025. అండ్ అట్లాగే 8 crores డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న ఇండస్ట్రీ, అగ్రికల్చర్ తర్వాత అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్న ఇండస్ట్రీ ఏదైనా ఉంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సపోర్టింగ్ 250 ancillary ఇండస్ట్రీస్. ఇంత పెద్ద ఇండస్ట్రీ అండ్ ఇలాంటి ఇండస్ట్రీకి కంట్రీ దీని కానీ చూసుకుంటే ఒక 4 Dsలో కానీ చెప్పాలనుకుంటే డెమోగ్రఫిక్స్ కానీ చూసుకుంటే మోర్ దెన్ 60% ఆఫ్ ద పాపులేషన్ బిలో 30 years ఏజ్, ర్యాపిడ్ అర్బనైజేషన్ అవుతున్న కంట్రీ, పల్లెల్లోంచి పట్టణాల్లోకి వస్తున్నట్టు అండ్ పల్లెలు కూడా పట్టణాలుగా మారుతున్న టైం ఇది. అయితే ఈ గ్రోత్ ఎలా ఉండాలని అనుకుంటున్నామంటే ఒకవైపు సస్టైనబిలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఎన్విరాన్మెంట్ను డిస్టర్బ్ చేయకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుందని ఈ స్టేట్ కాన్ ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గ్రోత్ అనేది ఒకటే దగ్గర ఉంటే అక్కడే మొత్తం పెరిగిపోతూ ఉంటే అందుబాటు ధరల్లో అంటే సామాన్యుడికి అందుబాటులో ఇల్లు ఉండదు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఎవరు ఎక్కడ కొనాలన్నా స్టేట్లో ఎక్కడో ఒక దగ్గర అంటే ఏ బడ్జెట్లో అయినా వాళ్ళకి ఇల్లు దొరికే పరిస్థితి ఉండాలంటే ఇది హోలిస్టిక్ డెవలప్మెంట్ ద్వారానే సాధ్యమవుతుంది. ఒక దగ్గర 100 కోట్లు చేసేసి మొత్తం అంటే ఇప్పుడు జిమ్ గాని వెళ్తే ఒక చేయికి ఫుల్ ఎక్సర్సైజ్ చేసి ఇంకో పార్ట్ను వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి అన్ని ఏరియాస్లో డెవలప్మెంట్ ఉండేటట్టు అండ్ డెమోగ్రఫిక్స్తో పాటు అండ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి నెక్స్ట్ కారణం డిజిటలైజేషన్లో ప్రపంచంలో ఏ కంట్రీ కూడా ఇంత స్పీడ్గా అంటే ఈవెన్ కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఇప్పుడు మనం గూగుల్ పే ఇట్లా చేయొచ్చు, ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ రకంగా వేరే ఏ దేశంలో కూడా చూడలేం. అండ్ ఇంటర్నెట్ ఇంత చీప్గా ఉండడం అండ్ వైఫై ఇంత చీప్గా ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటే డిజిటలైజేషన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉన్నాము. అండ్ ఈ డిజిటలైజేషన్ తోటి ఏంటంటే డిజిటలైజేషన్ అండ్ డీగ్లోబలైజేషన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరైనా పని చేయొచ్చు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో అంటే మన ఫామ్ నుంచి అయినా పని చేయొచ్చు, పల్లె నుంచి అయినా పని చేయొచ్చు, Tier 2 cities నుంచి అయినా పని చేయొచ్చు. ఈ డీగ్లోబలైజేషన్ అండ్ డిజిటలైజేషన్ తోటి ఓన్లీ కోవిడ్ టైంలోనే మనకు 5 million జాబ్స్ వచ్చాయి ఇండియాకి. ఇంకా కూడా రాబోతున్నాయి. అంటే అందరూ ఒకటే ప్లేస్లో ఉండాలి, ఒక డెన్సిటీ ఉన్న ప్లేస్లో ఉండాల్సిన అవసరం లేదు. అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉంది. డిజిటలైజేషన్ అండ్ డీగ్లోబలైజేషన్తో పాటు డీకార్బనైజేషన్ అంటే 2070కి 0 కార్బన్ ఎమిషన్ అంటే అందుకే మా శేఖర్ రెడ్డి గారు IGBC నుంచి అత్యధికంగా మోర్ దెన్ 1000 ప్రాజెక్ట్స్ హైదరాబాద్ నుంచి రిజిస్టర్ చేయబడడం జరిగింది.
ఫ్యూచర్లో అవసరమైతే అన్ని బిల్డింగ్స్ని కూడా గ్రీన్ బిల్డింగ్స్గా చేసి ఆ జీరో కార్బన్ దీనిలో ఈ లెవెల్లోకి తీసుకురావడానికి మా వంతు కృషి చేద్దామని అనుకుంటున్నాము. వీటన్నిటిని అడ్వాన్స్గా అంటే మా బిల్డర్స్ అందరినీ అప్డేటెడ్గా అప్గ్రేడెడ్గా ఉండడానికి వాళ్ళ బ్రెయిన్ పవర్ అండ్ వాళ్ళ ఇంటెలెక్ట్ ఇవన్నీ అంటే అప్ టు డేట్ ఉండడానికే ఈ ప్రోగ్రామ్ 2024 స్టేట్ కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. అండ్ దాంతోపాటు అందరికీ అఫోర్డబిలిటీ అండ్ కామన్ మ్యాన్ కూడా ఎక్కడైనా సరే ఇల్లు కొనేటట్టు ఆ దిశగా రాష్ట్రాన్ని నడిపించాలని సీఎం గారిని రిక్వెస్ట్ చేద్దామని ఈ కార్యక్రమం ద్వారా రిక్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ స్టేట్ కాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.